కొంతమంది మహానుభావులకి ఈరోజు ఆ రోజు ఈ దినం ఆ దినం అని ఉండదు. వాళ్ళకి జాతి చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం, ఒక యుగమే తయారుగా ఉంటుంది. అయినా ఇవాళ నా మనసులో ఉన్న కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాం. అయినా బాపు రమణను విడివిడిగా ఎలా చూడగలం మనం? చాలా కష్టం. రెండు కళ్ళు రెండు దృశ్యాలు ఎలా చూడలేవో ఇది కూడా అంతే కష్టం. అందుకనే రమణ గీత, బాపు భాష్యం, రమణ మహర్షి, బాపు సిద్ధాంతి, రమణ బ్రహ్మ, బాపు కర్మ, రమణ వేమన, బాపు అభిరాముడు, రమణ పాళి, బాపు సిర, రమణ తెమ్మెర, బాపు పులకరింత, రమణ వెలుగు, బాపు తెలుగు, రమణ తెరువు, బాపు బతుకు, రమణ వేలు, బాపు వ్రాలు, రమణ కన్ను, బాపు చూపు. ఈ రెండు బొమ్మలు నాకు వాళ్ళు గీసిచ్చినవి. ఇంతేకాకుండా వాడు నాకు ఇచ్చిన మరొక ఆశీస్సు, బాలు సరస్వతి నమస్తుభ్యం అనేది ఆశీస్సు నాకు. రమణ గారు మరొక చమత్కారం నాకు ఇచ్చింది. బాలుగారు చాలా మొహమాటస్తులు. దేవుడి దయ వల్ల ఆయన మొగాడై పుట్టాడు. ఇంతకంటే ఏం కావాలి? ఆ రెండు తెలుగు చందమామలకి ఇవాళ బాలు సమర్పిస్తున్న ఓ నూలుపోగు. నమస్తే.